ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మేకింగ్ ఇండియాకు పెద్దపీట వేయాలని పిలుపునిచ్చారు. భారతీయులంతా స్వదేశీ ఉత్పత్తుల మీద దృష్టి సారించాలని ఆయన సూచించారు. దురదృష్టవశాత్తు దేవీ దేవతల విగ్రహాల కోసం కూడా విదేశీ వస్తువులను కొంటున్నామని, తద్వారా మన సొమ్మును విదేశాలకు ధారపోస్తున్నామని మోదీ అభిప్రాయపడ్డారు. విదేశీ వస్తువుల కొనుగోలు పూర్తిగా తగ్గించుకోవాలని, స్వదేశీ ఉత్పత్తుల మీద ఆధారపడాలని ఆయన పిలుపునిచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ విదేశీ ఉత్పత్తుల మోజు ఎక్కువగానే కనిపిస్తోంది. ముఖ్యంగా తెలుగునాట ప్రతి చోట చైనా బజార్లు కనిపిస్తాయి. అంతచేత ఈ చైనా ఉత్పత్తులను కొనడం తగ్గించి స్వదేశీ ఉత్పత్తుల మీద దృష్టి పెట్టాలి. అప్పుడే తెలుగు రాష్ట్రాల్లోని చిన్న తరహా పరిశ్రమలు నిలదొక్కుంటాయి. నిజం చెప్పాలంటే ప్రధాని నరేంద్ర మోదీ నేరుగా చెప్పకపోయినా చైనా ఉత్పత్తుల గురించే మాట్లాడుతున్నారు అని అర్థమవుతోంది. నిజానికి ఎక్కువ మంది భారతీయులు ఎక్కువ డబ్బులు వెచ్చించి కొనేది చైనా ఉత్పత్తులే అనేది జగమెరిగిన సత్యం. అటువంటప్పుడు చైనా ఉత్పత్తులని పక్కన పెట్టి భారత వస్తువులను కొనగలిగితే పారిశ్రామికంగా భారత్ చాలా అభివృద్ధి చెందుతుంది. బాయ్కట్ చైనాతో పాటు మరికొన్ని దేశాల ఉత్పత్తులను కూడా గతంలో దూరం పెట్టడం జరిగింది. బాయ్కట్ చైనా నినాదం గతంలో కూడా తెర మీదకు వచ్చింది. 2020లో గల్వాన్ లోయలో భారత్ చైనా సరిహద్దు ఘర్షణల తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. చైనాతో ఘర్షణలో 20 మంది భారత సైనికులు సైతం మరణించారు. దీంతో డ్రాగన్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన భారతీయులు బాయ్కట్ చైనా అనే హ్యాష్ట్యాగ్తో ఒక ఉద్యమానికి తెరలేపారు. చైనా నుంచి దిగుమతి చేసుకునే ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు, బట్టలు, బొమ్మలు, ఇతర వస్తువులను కొనుగోలు చేయకూడదని ప్రజలకు పిలుపునిచ్చారు. ఆ సందర్భంలోనే వోకల్ ఫర్ లోకల్, ఆత్మ నిర్భర్ భారత్ వంటి ప్రచారాలు ఊపందుకున్నాయి. అటు భారత్ సైతం ఆ సమయంలోనే టిక్ టాక్, వీచాట్, యూసీ బ్రౌజర్ సహా 200కు పైగా చైనా యాప్లపై నిషేధం విధించింది. కొంతకాలంగా టర్కీ మీద కూడా భారత్ ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. పహల్గామ్ దాడుల సమయంలో ప్రపంచమంతా భారత్కు మద్దతు ఇస్తే టర్కీ మాత్రం పాకిస్తాన్ వెనుక నిలిచింది. దీంతో టర్కీని దూరం పెట్టాలన్న డిమాండ్ ఊపందుకుంది. ఈ క్రమంలోనే ఇక్కడ వ్యాపారస్తులు టర్కీ దేశానికి చెందిన యాపిల్స్, మార్బుల్స్ పై నిషేధం విధించారు. అదే సమయంలో టర్కీ టూరిజాన్ని సైతం భారతీయులు తిరస్కరిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలోనూ భారతీయులు టర్కీ వస్తువులను బాయ్కట్ చేశారు. 2020లో టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్కు మద్దతు ఇచ్చినప్పుడు దేశ ప్రజల్లో తీవ్ర ఆగ్రహజ్వాలలు వ్యక్తమయ్యాయి. కొంతమంది వ్యాపారులు టర్కీ ఉత్పత్తులను బాయ్కట్ చేయాలని పిలుపునిచ్చారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న స్థాయిలో మాత్రం ఈ బాయ్కట్ ఉద్యమం జరగలేదు. దీంతో టర్కీకి పెద్ద ఆర్థిక నష్టం వాటిల్లలేదు. అలాగే ఖలిస్తాన్ ఉద్యమానికి సంబంధించి 2023, 2024 మధ్య భారత్, కెనడాకి మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. భారత్లో చీలికలను ప్రోత్సహిస్తున్న ఖలిస్తాన్ ఉగ్రవాదులకు కెనడా అండగా నిలవడాన్ని భారతీయులు సహించలేకపోయారు. దీంతో కెనడా వస్తువులు బాయ్కట్ చేయాలని సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే అది విస్తృతమైన ఉద్యమంగా మారలేదు. అలాగే 2024లో మాల్దీవుల రాజకీయ నాయకులు స్థానిక మీడియాలో ప్రధాని మోదీ గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇది భారత్లో తీవ్రమైన ఆగ్రహానికి దారితీసింది. మాల్దీవులు భారత్తో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నప్పటికీ ఈ వ్యాఖ్యలు ద్వైపాక్షిక సంబంధాలను దెబ్బతీశాయి. ఈ నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో బాయ్కట్ మాల్దీవ్స్ హ్యాష్ట్యాగ్ ట్రెండ్ అయ్యింది. మాల్దీవులను గణనీయంగా విజిట్ చేసే భారతీయులు అక్కడ టూరిజాన్ని బహిష్కరించింది. దీంతో మాల్దీవులు కుదేలైపోయింది. చివరకు అక్కడ ప్రభుత్వం దిగివచ్చి సారీ చెప్పింది. మొత్తం మీద భారతీయులంతా ఒక మాట మీదకు రావాల్సిన తరుణం ఇది. సోషల్ మీడియాలో బాయ్కట్ చైనా, గో చైనా, బ్యాన్ చైనా, గో చైనా గో అనే హ్యాష్ ట్యాగ్స్ ప్రస్తుతం బాగా ట్రెండ్ అవుతున్నాయి.
ఇలా ఎంత ప్రచారం చేసినా ఫలితం ఉంటుందా అన్నది అనుమానమే. ఏది ఏమైనప్పటికీ ఇప్పటికే మన దేశంలో చాలాసార్లు చాలా సందర్భాల్లో చైనా ప్రొడక్ట్స్ వాడకూడదు అని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం జరిగినా అది పూర్తి స్థాయిలో ఫలితాలు ఇవ్వలేదు. తాజా పరిణామాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా చైనా విషయంలో సీరియస్గా ఉన్న పరిస్థితులతో గణనీయంగా చైనా ఉత్పత్తుల ప్రభావం భారత్ మీద తగ్గుతుంది అని భావన వ్యక్తమవుతోంది. అప్పుడే నరేంద్ర మోదీ పిలుపుకు సార్థకత ఏర్పడుతుంది.